Welcome back to our channel Respect Education. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 4.1లో ఫస్ట్ ప్రాబ్లంలో సెకండ్ బిట్ ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే చెక్ వెదర్ దిస్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుందా లేదా చెక్ చేయాలి. చెక్ చేయడం అంటే ఇది మనం సింప్లిఫై చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ax² + bx + c = 0 వేర్ a ఈజ్ నాన్ జీరో అనే కండిషన్ ఫాలో అవుతుందో చెక్ చేయాలి. అంటే దీన్ని మనం సింప్లిఫై చేసి ఇక్కడ ఏ అనేది నాన్ జీరో అవుతుంది లేదా x² కోఎఫిషియంట్ నాన్ జీరో అవుతుందో చూడాలి. సో ఇలా మనం చూడగానే చెప్పగలమా ఇక్కడ x² కోఎఫిషియంట్ నాన్ జీరో కదా, 1 ఉంది, 1 అంటే నాన్ జీరో కదా అంటే అవ్వదు. దీన్ని మొత్తం సింప్లిఫై చేసి ఈ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసి అప్పుడు స్టిల్ ఇంకా అప్పుడు కూడా x² కోఎఫిషియంట్ జీరో కాకుండా ఉంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని రిప్రజెంట్ చేస్తున్నట్టు. సో మనం ఇప్పుడు ఇది సాల్వ్ చేద్దాం. గివెన్ కండిషన్ లేదా గివెన్ క్వశ్చన్ ఏంటి ఇవ్వడం జరిగింది, x² - 2x -2 × 3 - x. సో లెఫ్ట్ సైడ్ సాల్వ్ చేయడానికి ఏమీ లేదు, యాజ్ ఇట్ ఈజ్ రాసేద్దాం. ఏంటి వస్తుంది, x² - 2x యాజ్ ఇట్ ఈజ్ -2 × 3 -2 3 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × x is 2x. ఓకే, ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ ని ఇటు షిఫ్ట్ చేసేద్దాం. ఏమవుతుంది, x² - 2x యాజ్ ఇట్ ఈజ్, ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటుంది. -6 ఇటు వస్తే +6 అవుతుంది, +2x ఇటు వస్తే -2x అవుతుంది. ఇంక ఇటు పక్క ఏం లేవు కాబట్టి 0 అవుతుంది. క్లియర్. ఇప్పుడు ఇందులో x² టర్మ్ ఒకటే ఉంది, అది రాసేద్దాం. అలానే ఈ -2x రెండు కూడా సేమ్ సింబల్స్ కాబట్టి యాడ్ చేస్తే 4x అవుతుంది. రెండింట్లోని ఏది బిగ్గర్ నెంబర్ సింబల్ ఉంటే అది రాయాలి. రెండు సేమే కాబట్టి ఒక మైనస్ రాయొచ్చు. అంటే -2x యాడ్ -4x అవుతుంది. కాన్స్టెంట్ ఒకటే ఉంది కాబట్టి +6 రాసేద్దాం. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం దీంతో కంపేర్ చేద్దాం. సో ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇదే ఫామ్ లో ఉంది, ax² + bx + c = 0 ఫామ్ లో ఉంది. దట్ టు హియర్ ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత, సి వాల్యూ ఎంత. x² కోఎఫిషియంట్ ఇందులో 1, ఇందులో x² కోఎఫిషియంట్ a అంటే a = 1. ఇందులో x² కోఎఫిషియంట్ a, ఇందులో x² కోఎఫిషియంట్ 1. తర్వాత ఇందులో x కోఎఫిషియంట్ b, ఇందులో వచ్చి -4 సింబల్ తో పాటు రాయాలి. అలానే c కాన్స్టెంట్ వచ్చి 6. ఇలా 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఎస్పెషల్లీ మనకి ఏ అయితే నాన్ జీరో కాలేదు కాబట్టి సో ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో మనకి ఈ ఇచ్చినటువంటి క్వశ్చన్ అనేది సింప్లిఫై చేసిన తర్వాత మనకి ఏం తెలుస్తుందంటే ఇట్ రిప్రజెంట్స్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో దీంతో మనకి ఈ ఫస్ట్ ప్రాబ్లంలో సెకండ్ బిట్ అనేది కంప్లీట్ అయింది. ఇఫ్ యూ ఫీల్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ప్లీజ్ do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.